జనరల్గా హారర్ ఫిల్మ్స్ థ్రిల్లర్స్ చేసేటప్పుడు చెప్తుంటారు కదా షూటింగ్ టైంలో ఆ ఎక్స్పీరియన్స్ అయింది ఇలా అయింది స్కేరీ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి మాకు కూడా అని యూనిట్కి అది. సో మీకేమన్నా అలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమన్నా అయ్యాయా షూట్ టైంలో? ఎక్స్పీరియన్స్లు కాదు కానీ ఒక చిన్న ఆ ఫీల్ ఏదైతే ఉందో ఆ చిన్న స్కేరీ ఫీల్ అలాంటి ఫీల్ ఉండే ఒక లొకేషన్లో షూట్ చేసాం. ఎస్పెషలీ హాంటెడ్ కాదు, అది గోస్ట్ రీడర్స్ యాక్చువల్గా ఉండే ఒక ప్లేస్లో నా క్యారెక్టర్ ఉంటుంది. అది బ్రైట్గానే ఉంటుంది, మామూలు ఇదే ఉంటుంది. వాళ్ళని సైకిక్ రీడర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళ సెంటర్లోనే నా క్యారెక్టర్ షూట్ చేసాం అనమాట. యూజువల్గా అక్కడ గోస్ట్స్ అంటే దెయ్యం పట్టిందని ఇలా అని అలాంటి కాన్సెప్ట్తో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళే ప్లేస్ అనమాట. అక్కడ షూట్ చేస్తున్నంతసేపు అలాంటి వాళ్ళు వచ్చి వెళ్తున్న ఫీలింగ్ కూడా కొంచెం టెన్స్డ్ కాదు, ఆ యాంబియన్స్ వి ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. అది కూడా వేగస్ లో. డెబ్బీ అని ఒక ఆవిడ గోస్ట్ రీడర్ బేసికల్ గా. ఆవిడ తాలూకా ప్రిమిసెస్ తీసుకున్నాం. అది మొత్తం అక్కడ క్రిస్టల్ బాల్స్ కానీ ఇవి కానీ అవి కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. బుద్ధిజంకి సంబంధించిన కొన్ని అది కొంచెం అంటే కొత్తగా ఉంటుంది లుక్. అంటే ఏదైనా మెసేజ్ చెప్తే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి ఒక గొప్ప విషయం చెప్తున్నా ఈ సినిమాలో.